వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్, నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, సురక్ష ఆయుర్వేదిక్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే క్యాన్సర్ అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అవును, అసలు ఎందుకు వస్తుందో తెలియట్లేదు. భయం అనేది ఎక్కువైపోయిందండి. అవును, మొన్న చూస్తే పీచు మిఠాయి వల్ల క్యాన్సర్ వస్తుంది. అవును, పిల్లలు తినే ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. పిల్లలకి క్రాఫ్ట్స్ కోసం యూజ్ చేసే క్లే లాంటి వస్తువులతో కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారండి. అవునమ్మా. సో మీరు ఒక్కసారి ఎలాంటి వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది, ఎలాంటి విషయాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి చెప్తారండి? యాక్చువల్లీ మనం అంటే నాకు ఇప్పుడు 68th ఇయర్. సో మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు 68 ఇయర్స్ 60 60 ఇయర్స్. సో మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అవన్నీ గుర్తొస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ జనరేషన్లో పిల్లలు ఎంత రిస్క్గా అయిపోయింది వాళ్ళ లైఫ్ అనేది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము మట్టితో ఆడుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినట్టు క్లే మట్టితోటి ఆడిస్తున్నారు, పేరెంట్స్ ఆడిస్తున్నారు, స్కూల్స్లో కూడా వాటితో చక్కగా రకరకాల బొమ్మలు చేస్తుంటే నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఎలా అయినా చేసుకోవచ్చు మనం. కానీ అందులో వాడేటువంటి కెమికల్ కానీ, ఆ సాఫ్ట్నెస్ కోసం వాడేది కానీ, అదంతా కూడా రకరకాల కెమికల్స్ ఉంటాయన్నమాట అందులో. అవన్నీ కూడా పిల్లలు అరిచేతులతో అలా పట్టుకుంటారు కదా, సో అందులో నుంచి క్విక్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏదైనా మన అరిచేతులు అనేవి ఎక్కువగా ఏది టచ్ చేస్తామో వాటి వలన మనకి గుడ్ హెల్త్ అయినా వస్తుంది, బ్యాడ్ హెల్త్ అయినా వస్తుంది. ఇక్కడ చేతులు పెద్ద ప్లేస్ కదా, మన బాడీలో ఎక్కువ పట్టుకోవడానికి వీలున్నది అరచేతులు. పిల్లలు చిన్న చిన్న చేతులతోటి ఆ మట్టిని ఇలా, అదే క్లే బ్రిక్ని ఇలా పట్టుకొని ఆడుకోవడం, క్లే తోటి ఆడుకుంటూ ఉంటారు, రకరకాల షేప్స్లో బొమ్మలు చేస్తుంటారు. అవన్నీ చేయడం వల్ల ఏంటంటే అది క్లే మంచిదే కదా అనుకుంటాం మనం, కానీ ఎంత పాయిజన్ అంటే క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే అది ఒరిజినల్ క్లే కాదు, ఆర్టిఫిషియల్గా పిల్లల కోసం సాఫ్ట్గా, కలర్ఫుల్గా రకరకాల కలర్స్ కూడా వేసి వీళ్ళు చేతులు ఇలా మోల్డ్ చేసుకోవడానికి వీలుగా చాలా బాగుంటుంది. నేను కూడా చిన్నప్పుడు మా పిల్లలతో ఆడించాను, కానీ ఎందుకో నాకు వెంటనే ఆ టచ్ అది చూస్తే సంథింగ్ రాంగ్ అనిపించేసేసి నేను వెంటనే ఆపించేసేసాను. ఎప్పుడు ఇవన్నీ 15-20 ఇయర్స్ బ్యాక్ విషయాలు అనమాట. అప్పటి నుంచి ఉన్నాయి, స్కూల్స్లో ప్లే స్కూల్స్లో ఆడిస్తుంటారు కదా. కానీ మేమైతే చిన్నప్పుడు చక్కగా మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి ఇవి తెచ్చుకుని వాటితోటి రకరకాలుగా మట్టి కుండల దగ్గర నుంచి ఎన్నో చేసుకుని వాటితోటి ఆడుకునేవాళ్ళం అనమాట. ఇల్లు కట్టుకునేవాళ్ళం మట్టితోటి, బొమ్మరిల్లు, అలా అన్నీ చేసుకుని ఆడుకునేవాళ్ళం. ఎంత బ్యూటిఫుల్ బాల్యం అంటే అది అనమాట. ఇప్పుడు పిల్లలు ఆడే వస్తువులు కూడా క్యాన్సర్, తినేవే కాదు ఆడుకునే వస్తువులు కూడా క్యాన్సర్. ఈవెన్ రబ్బర్ బాల్స్, పిల్లలకి రకరకాలుగా బొమ్మలు ఆడుతుంటారు కదా, చాలా ఏరోప్లేన్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. అలాగే ఇవి అవన్నీ కూడా కెమికల్స్, స్ట్రాంగ్ కెమికల్స్ అవన్నీ కూడా. సో ఇట్లా వాడే బొమ్మల వల్ల కూడా వస్తుంది, బొమ్మల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు ఈ దేంతో ఆడాలి, ఎలా బ్రతకాలి? పేరెంట్స్ ఏంటంటే ఈ రూమ్ అంత బొమ్మలు పడేసేస్తారు పిల్లలకి, రకరకాల కార్లు, రకరకాల బొమ్మలు, టెడ్డీ బేర్స్, ఇవన్నీ రూమ్ అంతా వాళ్ళు ఒంటరితనాన్ని అంతా పోగొట్టాలని డబ్బుతోటి బొమ్మలతోటి నింపేద్దామని నింపేస్తారు. వాళ్ళకి తెలియదు పాపం. పేరెంట్స్ ఎవరైనా మంచి చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళకున్న ఇది చాలా అసలు నథింగ్ అనమాట. వాళ్ళు అలా అనుకుంటే పిల్లలు ఆటలోనే పడి ఆడుకుంటూ ఉంటారు. కొంతసేపు మైండ్లో ఎక్కడో ఒంటరితనం వస్తుంది, అది ఒక రకంగా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటుగా ఇవన్నీ కూడా మెయిన్ కారణాలు అనమాట. సో అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ కూడా ఇప్పుడు అందరూ నిజం చెప్పాలంటే చైనా బేస్డ్ బొమ్మలన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. ఏరోప్లేన్ కానీ, కార్లు కానీ, అవన్నిట్లో లెడ్ ఎక్కువ, మెయిన్ అన్నిట్లో లెడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు వేస్తున్నారు లెడ్ అనేది అసలు అర్థం కాదు. లెడ్ అంటే మనకు తెలుసు కదా, సీసం అంటాం, పాయిజన్ అనమాట. అది చిన్నప్పుడు పెన్సిల్లో ఉండే లెడ్ కూడా మంచిది కాదు అని చదువుకునే వాళ్ళం కదా. సో అది కరెక్ట్ అనమాట. లెడ్ ఉండడం వలన మనకి మెయిన్ ప్రాబ్లం అది. దాంతోపాటు ఇంకా రకరకాల కెమికల్స్, మరి పక్క దేశాన్ని నాశనం చేద్దామని చేస్తున్నారో, లేకపోతే ఎందుకో వాళ్ళకి అది ఈజీగా తక్కువ కాస్ట్కి వస్తుందని చేస్తున్నారు. సో ఈ బొమ్మలో కూడా మంచివి కాదు పిల్లలకి. అలాగే ఫుడ్లోకి వస్తే మీరు అన్నట్లు పిల్లలకి పెట్టేటువంటి ఫుడ్స్ బయట 5 రూపాయల ప్యాకెట్కి ఏవో దొరుకుతాయి, 10 రూపాయలకి ఏవో దొరుకుతాయి. ఎవరైనా సరే పిల్లలు ఏడుస్తుంటే ఒక 5 రూపాయలు ఇచ్చేది ఈజీ ఈ రోజుల్లో. టేస్ట్కి ఎక్కువ అలవాటు పడిపోతుంది. ఒకసారి ఆ టేస్ట్ తిన్న పిల్లలు మనం ఇంట్లో చేసిన జంతికలు కానీ, వడియాలు కానీ నచ్చవు. వడియాలు చప్పగా ఉప్పేసి చేస్తాం అంతే కదా, ఇంకేం ఉండదు. జంతికలు కూడా అంతే, అలాంటివి ఏవో చేసి చేస్తాం. వాళ్ళకి ఆ టేస్ట్ సరిపోదు అనమాట. మనకైతే ఆ టేస్ట్ సరిపోతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా టేస్ట్ తినడం అలవాటు అయిపోయింది కదా, సాల్ట్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, రకరకాల టేస్టింగ్ మెటీరియల్స్ వేసి చేస్తారు. ఇంకోటి ఏంటి, ప్రిజర్వేటివ్స్.
ఆ ప్యాకెట్స్ ఎప్పుడు తయారు చేశారో మనకు తెలియదు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్పైరీ డేట్ కూడా ఎప్పటికో వేస్తారు. మనం ఎక్స్పైరీ డేట్ ఎప్పటికో ఉంది కదా అని వాడేస్తుంటాం. సో అసలు మన ఇంట్లో చేసిన జంతికలు ఒక నెల లోపలే అవి ఒక రకమైన వాసన వచ్చి ఎవరు తినరు కదా. మాకొద్దు తీసేసి పడేసే అంటారు. మరి అన్ని నెలల క్రితం ఎక్కడో చేసినవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయంటే ఎన్ని రకాల కెమికల్స్ వేసి ఉంటారు, ఎన్ని రకాల సింథటిక్ మెటీరియల్స్ వేసి ఉంటారు. 5 రూపాయలకి అసలు ప్యాకెట్ ఇస్తున్నాడంటే అందులో ఏముంటుంది అసలు, వాడు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకోవాలి కదా మనం. ఆయన పేరెంట్స్ పిల్లలు ఏడ్చినట్టు ఒక 5 రూపాయలు ఇచ్చేస్తారు, 10 రూపాయలు ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి ప్యాకెట్లు తెచ్చుకుంటారు. అసలు దండల్లాగా వేలాడి తీసుంటే బడ్డీ కొట్లో ఇలాంటి చెత్తలన్నీ దొరుకుతాయి, అవసరమైన మంచినీళ్ళు దొరకవు. సో అలా ఏంటంటే పిల్లలు వెళ్ళిపోవడం, బడ్డీ కొట్టుకు వెళ్ళిపోవడం, తెచ్చుకోవడం. ఇవాళ బడ్డీ కొట్టుకి దీనికోసం వెళ్తాడు, రేపు పొద్దున వాడే ఇంకోటి ఏదో పెడతాడు అందులో, ఏ డ్రగ్స్, స్మోకింగ్, సిగరెట్స్. అలా వెళ్ళి 5 రూపాయలు ఇచ్చేసరికి తెచ్చుకుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు, ఇదేదో బాగుంది ఎక్సైటింగ్ అనుకుంటాడు. అలా పిల్లలు అనవసరంగా ఈ చెత్తకంతా అలవాటు పడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ జనరేషన్ ఇలా జరిగిపోతుంటే. మన కళ్ళ ముందే ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు, ఒక కుటుంబంలో ఒక ప్రశాంతత అనేది లేకుండా అయిపోయింది. మనం పెద్దవాళ్ళం అయ్యిండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. అంటే మనకున్న విజ్ఞానం ఏదో ప్రపంచానికి ఉపయోగిద్దామని కదా మన ఉద్దేశం. నా వరకు నేనైతే హ్యాపీగా నాకున్నది కంఫర్టబుల్ లైఫ్లో ఉండొచ్చు, కానీ ఇంత విజ్ఞానం ఉండి ఎవరికి ఏం చేయలేకపోతున్నాయి ఏంటని చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలాగే పిల్లలు తినే ఫుడ్స్లోకి వస్తే ఈ నూడిల్స్ మోస్ట్ డేంజరస్. నూడిల్స్, ఆ నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు లేరు. నేను త్వరగా చేయటానికి ఈజీ, పిల్లలు ఇష్టంగా తింటారు టేస్టీగా అని ఉంటుంది, ఏం అక్కర్లేదు, జస్ట్ నీళ్ళల్లో నానబెట్టేసేసి అదే ఉడకబెట్టుకుని తినేస్తే చాలు. ఏమీ యాడ్ చేయక్కర్లేదు. వాడే ఏవో పౌడర్స్ ఇస్తాడు, ఆ పౌడర్స్ వేసుకుంటే బ్రహ్మాండమైన గుమగుమలు రుచిగా చాలా బాగుంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక 25 years బ్యాక్ 99లో నేను విజయవాడలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కపుల్ అందరూ, ఇంట్లో ముగ్గురు ఊరు వెళ్ళిపోయారు. ఆ పాప ఒక్కతే ఉంది. వాళ్ళు చెప్పారు, పాపను అప్పుడప్పుడు చూసుకుంటుంటే నేను 1-2 సార్లు వెళ్ళి, అమ్మ ఏం తింటున్నావు అంటే, నూడిల్స్ చేసుకున్నాను ఆంటీ అంది. ఏంటమ్మా అంటే, మార్నింగ్ ఏంటంటే నూడిల్స్, మధ్యాహ్నం ఏంటంటే నూడిల్స్, డిన్నర్ అంటే నూడిల్స్, ఇంకేం లేదు అమ్మాయికి, నో మోర్ అదర్ చాయిస్ అనమాట. అలా వాళ్ళ పేరెంట్స్ 5 to 7 days లేరని గుర్తు నాకు. సో ఆ అమ్మాయి అదొక్కటే తింది. నాకు చెప్పాలంటే మొహమాటం, ఏమనుకుంటారో, వాళ్ళు హట్ అవుతారు కదా జనరల్గా, చెప్పకుండా ఉండలేను. అప్పటి నుంచి 25 years నుంచి నాకు ఆ నూడిల్స్ మీద ఒక రకమైన నెగిటివ్ అనేది అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే అది అందులో అసలు ఒక మైదా పిండి ముద్దని అన్ని రింగులుగా రావాలంటే అందులో ఎటువంటి కెమికల్స్ కలపాలి, అది నిలవ ఉండాలంటే ఎలాంటివి కలపాలి, ప్లస్ అందులో టేస్ట్ కోసం ఇంత చిన్న ప్యాకెట్ అంతా చేస్తే నూడిల్స్ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. అంటే ఇప్పుడు మనం వాడే ఆయిల్స్, మనం వాడే ఆవు పాలు, మనం వాడే ఇవన్నీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఆ నూడిల్స్ అనేది చాలా తక్కువ కాస్ట్. ఇంత పౌడర్ తోటి అంత టేస్ట్ ఎలా వస్తుంది అసలు? అంటే అందులో ఎంత భయంకరమైన టేస్టింగ్ మెటీరియల్ వేసాడు, కెమికల్స్ వేసారని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా షార్ట్ కట్లో వచ్చినా, తక్కువ కాస్ట్కి వచ్చినా డెఫినెట్గా మనం అనుమానించాల్సిందే. మంచి అనుకునేది కొంచెం మంచి క్వాలిటీ, ఆ రేటు, ఇది అనేది, ఆ స్టాండర్డ్ అనేది ఉంటుంది. అట్లాగే పిల్లలకు వాడేవి ఈ బయట దొరికేటువంటి ప్యాడ్స్, అవి బయట దొరికేవి ప్యాకెట్స్ చిప్స్ లా ఉంటాయి, అవి తెగ నవ్వులుతూ ఉంటారు. ఇంకా అవి ఎన్ని ప్యాకెట్స్ తింటూ ఉంటారు, అలా ఒకదాని తర్వాత ఒకటి అలా తింటూనే ఉంటారు. జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తారు. లైట్ వెయిట్ కదా, ఈజీగా ఉంటుంది, కొంచెం తింటే ఏదో కడుపు నిండిపోతుందేమో మరి. అలాగే బయట దొరికేవి చిప్స్, ఎన్ని రకాల చిప్స్, టమాటా చిప్స్ అంటాడు, పొటాటో చిప్స్ అంటాడు, ఎన్ని రకాల చిప్స్ దొరుకుతున్నాయి. అసలు అన్ని ఆయిల్స్ అలా ఫ్రై చేస్తూనే ఉంటారు. ఎంతమంది తింటుంటే ఎంత అవుతుంది. సో ఇవన్నీ కూడా పిల్లలు తినేవన్నీ ఇవే. పిల్లలు కూడా ఏంటంటే అలాంటివే కావాలని పేచీ పెడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారంటే, అట్లీస్ట్ ఏదో ఒకటి తింటాడు కదా, నార్మల్ గా అన్నం తినట్లేదు, ఇదైనా పొట్టలో ఉంటది అని మాత్రమే ఆలోచిస్తున్నారు కదా. సో ఇది డేంజరస్, చాలా డేంజరస్ అసలు. ఇంకా బయట దొరికేవి నాన్ వెజ్, చికెన్కి సంబంధించినవి, చిల్లీ చికెన్, జింజర్ చికెన్, ఇవి రకరకాలు దొరుకుతాయి. ఆ పిల్లలు హోల్ డిష్ తినేసేస్తారు. మామూలుగా పిల్లలు అనేవాళ్ళు ఒక ముక్క తింటారు, 2 ముక్కలు తింటారు కదా. డిష్ ఆర్డర్ చేసేస్తే ప్లేట్లో వస్తుంది కదా, మొత్తం తినేస్తున్నారు 3 years పిల్లలు. మొన్న ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, 2 years కిడ్ అంట, 1/4 kg చికెన్ తినేస్తున్నాడంట. రోజు పెట్టినా రోజు 1/4 kg ఇంకా పెట్టు అంటున్నాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సలహా కోసం అడిగారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నా మాకు బాగోదు. అందులో వాక్శుద్ధి ఉండడం వల్ల ఏంటంటే అది మంచిది కాదు అని డిసీజ్ పేరు ఏదైనా చెప్పాలన్నా నాకు ఇష్టం ఉండదు. అలా అని చెప్పకపోతే కళ్ళెదురుగా పిల్లలు అలా తింటున్నారని బాధ అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఏంటంటే రకరకాలుగా పిల్లలకి ఈ
పెట్టే ప్రతి ఫుడ్ కూడా మనం నథింగ్ బట్ పాయిజన్ అని అనుకోవాలి. సో మన ఇంట్లో మనం బ్రౌన్ రైస్ కానీ, రాగి జావ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, అట్లా మంచి మంచివి ఆర్గానిక్ బెల్లం కానీ, ఆర్గానిక్ వెజిటబుల్స్ అట్లా చాలా స్పెషల్. అంటే మా చిన్నప్పుడు ఇవన్నీ ఎఫర్ట్లెస్గా మాకు అన్నీ పెట్టేసేవాళ్ళు. అంటే మన పొలంలో అవే పండేవి, మన చుట్టూ అవే ఉండే చింతకాయలని, రేక్కాయలని ఆప్షన్ ఉండేది కాదు. అవి తెచ్చుకునేవాళ్ళు. అవి ఏరుకుని తెచ్చుకుని చెట్టు కొమ్మలు ఎక్కి మామిడికాయలు, పుల్ల మామిడికాయలు అన్నీ తెచ్చుకుని అవే తినేవాళ్ళు. పాపం వీళ్ళకి ఏమీ లేదు. సో బయట దొరికే చెత్తే పేరెంట్స్ 10 రూపాయలు పడేస్తే వస్తుంది కదా, మనం 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, 10 రూపాయలు నథింగ్ కదా అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అది పాయిజన్ పెడుతున్నాం అనేది పేరెంట్స్కి తెలిస్తే నిజంగా గుండెలు బాదుకుంటారు. సో పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఇలాంటి ఫుడ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త క్యాన్సర్ అనే దాని నుంచి అవాయిడ్ చేయొచ్చు. కానీ చాలా కష్టం అది. మనం అనుకున్నంత ఈజీగా చెప్పడం ఈజీయే, ప్రాక్టికల్గా చాలా కష్టం. ఏం తింటారు పాపం, అన్నీ అలా అయిపోయినాయి. గొంగట్లో ఉంటూ వెంట్రుకలు ఎందాక ఏరుకుంటాం మనం, చాలా కష్టం. సో అదొక రెవల్యూషన్ లాగా, యాంటీ క్యాన్సర్ అనేది రెవల్యూషన్ లాగా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఎవరి పర్సనల్ కేర్ వాళ్ళు, ఎవరి కుటుంబం కేర్ వాళ్ళు, నేను ఆర్గానిక్ ఫుడ్ అయితే తింటాను. ఈవెన్ టెఫ్లాన్ కోటెడ్ పాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో వంట చేసినా క్యాన్సర్ వస్తుంది. సో ఇట్లా ఏంటంటే నేను అప్పట్లో 10 years బ్యాక్ క్యాన్సర్ రావడానికి 100 కారణాలని టైటిల్ తోటి బుక్ రాయడం మొదలుపెట్టాను. అంటే మనం వాడే పొద్దున్నే పిల్లలు వాడే టూత్ పేస్ట్ పిల్లలు కూడా టూత్ పేస్ట్ ఇంత పెట్టుకుని బ్రష్ చేసుకోరు, మొత్తం నోట్లో పెట్టుకుని పిండేసి తీసుకుని చప్పరిచ్చేస్తున్నారు. తీగా ఉంటుంది కదా, అమ్మమ్మ తాతయ్య చూసి కూడా టూత్ పేస్ట్ తినేస్తున్నాడు అనుకుంటారు. కానీ అది ఎంత పాయిజన్ పోవడం తప్ప, అది కూడా క్యాన్సర్ కారకం. అది బాధ. పేస్ట్ పిల్లలు తింటే కూడా పిల్లలకు మనం కూడా టూత్ పేస్ట్ వాడకూడదు. వేపపుల్ల చేదు అనుకున్నాం కదా, చేదులాగా ఉండేవి వేపపుల్ల అవి వాడుకోవాలి. సో అట్లా అసలు క్యాన్సర్ మీద మాట్లాడడం మొదలెడితే అసలు ఎంత ఉందంటే సబ్జెక్ట్ అసలు ఊహించలేము, అవాయిడ్ చేయలేము. అది బాధ. ఎలా అవాయిడ్ చేయగలం అసలు? సో అందుచేత నేను 100 కారణాలని టైటిల్ పెట్టి అప్పటికి 120 కారణాలు అయిపోయినాయి. ఇంకా నాకు చాలా నాకు బాధ అనిపించేస్తుంది లోపల. అబ్బా అంతా ఇలాంటి చోట్ల ఇలాంటి జీవితంలో ఉంటూ ఎలా అవాయిడ్ చేయగలం? నేనంటే నా వరకు నేను మడికట్టుకుని ఏదో 99% ట్రై చేస్తాను, కానీ 1% నేను కూడా చేయలేరు, కష్టం అయిపోతుంది. ప్రతిదీ ప్లాస్టిక్ ప్యాకింగ్ అయ్యి వస్తుందమ్మా ఇంట్లో. మనం ఏ శనగపప్పు తెచ్చుకున్నా, వేరుశనగపప్పు తెచ్చుకున్నా, బియ్యం తెచ్చుకున్నా అన్నీ ప్లాస్టిక్ ప్యాకింగ్ అయ్యి. వాడు ఎప్పుడు ప్యాక్ చేశాడో తెలియదు. ఆ ప్లాస్టిక్ కన్జంప్షన్ అంతా మన ఫుడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. సో మనం అవే ఆనందంగా వండుకుని తింటున్నాం, అవి ఆర్గానిక్ అనుకుంటున్నాం. కానీ ఆ ప్లాస్టిక్ పాయిజన్ ఎలా అవాయిడ్ చేయాలి? సో ఇట్లా నాకు తెలియకుండా నేను కూడా చాలా ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేస్తున్నానని నాకే చాలా బాధ అనిపిస్తుంటుంది అన్నమాట. ఇంకా అలా నేనే ఇంత అవేర్నెస్ ఉండి, ఇంత నాలెడ్జ్, ఇంకా బుక్ కూడా నేను రాయడం ఆపేసాను. ఇంకా 120 కారణాలు వచ్చేసినాయి. ఇంకా రాయడం ఆపేసేసి అక్కడతో ప్రింటింగ్ చేసేసాం అనమాట. ఇంకా సో ఆ బుక్ ఎవరైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వాళ్ళకి PDF పంపిస్తాను. వాళ్ళ మట్టుకు వాళ్ళు అన్నీ నేను వీడియోస్లో చెప్పడం కూడా సాధ్యం కాదు. అసలు అదే పెద్ద సిలబస్ అయిపోద్ది మీకు. ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసుకుంటూ చెప్పాలంటే చాలా 120 కాజెస్ అంటే మాటలు కాదు కదా, 120 వీడియోస్ చేయొచ్చు అనమాట. సో అందుకని పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. నేను క్యాన్సర్ లేకుండా ఉన్నంతలో మంచి ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే ఈవెన్ మనం వాడే వాటర్ బాటిల్స్ కూడా క్యాన్సర్ కారణకి. అట్లా నా కళ్ళ ముందు ఎన్నో కనబడుతుంటే చెప్పకుండా ఉండలేను అనమాట. సో ఎవరికి వాళ్ళు మ్యాక్సిమం పాత రోజుల్లో లాగా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయితేనే మంచి ఆరోగ్యాన్ని మనం పొందగలం. డెఫినెట్లీ పొందాలి. అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఆనందంగా ఉండాలనేదే నా ముఖ్యమైనటువంటి ఆకాంక్ష. కానీ మనం అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళే ఒక సోల్జర్ లాగా తను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని, వీలైతే సమాజాన్ని కూడా కాపాడితే డెఫినెట్గా మనం క్యాన్సర్ మహమ్మారిని దూరం చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఆనందంగా అనుభవించగలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే అమ్మా.